10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితులు మన ప్రభుత్వంకు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో కేవలం 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో మసీదుల మరమ్మతుల కోసం, అలాగే ఖబరస్థాన్ల మరమ్మతుల కోసం, అనేక నిధుల కోసం ఈరోజు ముస్లిం కమ్యూనిటీ యావత్తు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మైనార్టీల పక్షపాతికి ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టి వెంటనే ఎక్కడైతే అవసరం ఉందో రివాల్వింగ్ ఫండ్, వక్ఫ్ బోర్డు ద్వారా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగేది. ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మైనార్టీ శాఖ మంత్రి గారికి తప్పకుండా ఏ ప్రాంతంలో అయినా చిన్న చిన్న మసీదులు మరమ్మతులు చేయాలన్నా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులున్నాయి. ఆ రోజు ప్రభుత్వం తన అడ్వర్టైజ్మెంట్ కోసం వేల కోట్ల రూపాయలు నిధుల కోసం, రంగుల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన మంచి ప్రభుత్వం ఈరోజు ఒక మంచి పరిపాలనకు నాంది పలుకుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారికి అలాగే ఫారూక్ గారికి ఈ సందర్భం కోరుతా ఉన్నా, ఎక్కడైనా చిన్న చిన్న మసీదులు కట్టుకోవాలన్నా కూడా కట్టుకునేటువంటి మరమ్మతుల కోసం కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అటువంటి నిధుల్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాల కోసం అవసరమైనటువంటి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేటువంటి విధంగా వక్ఫ్ బోర్డు కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ప్రభుత్వం పాఠశాలలో సన్నబియ్యం, మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామని చెప్పారు అధ్యక్ష. చెప్పిన ప్రకారం ఇది అమలు చేశారు అధ్యక్ష. మొన్నటి వరకు బియ్యం సరిగ్గా లేక పిల్లల మధ్యాహ్నం భోజనం తినే కూడా ఇష్టపడేవారు కాదు అధ్యక్ష. చాలామంది ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకునేవారు అధ్యక్ష. ఇప్పుడు సన్న బియ్యం సరఫరా చేయడం వలన భోజనం చాలా రుచిగా ఉంటుంది అని, అందులో పిల్లలు కూడా పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తినేందుకు కూడా ఆసక్తి వాళ్ళు చూపిస్తున్నారు అధ్యక్ష. ఓ విధంగా చెప్పాలంటే గతం కంటే తృప్తిగా భోజనం తింటున్నాం అంటున్నారు అధ్యక్ష. ఈ కారణంగా పాఠశాలలో అందించే బియ్యం సరిపోవడం లేదని మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు అధ్యక్ష. బియ్యం అంటే అప్పుడు దొడ్డ బియ్యం ఉండడం వల్ల అన్నం తినకుండా బయట నుండి బాక్స్ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం ఉంది కాబట్టి అన్నం కడుపు నిండా తింటున్నారు, రైస్ కూడా తక్కువ వస్తున్నాయి అని కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దీంతో పాఠశాలలో ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష. కావున పాఠశాలలో అవసరం మేరకు సన్న బియ్యం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో పాఠశాలలో నాడు నేడు పేరుతో పనులు చేయడం అందరికీ తెలిసిందే అధ్యక్ష. కానీ పాఠశాలలో ఎక్కడ పనులు పూర్తి చేయలేదు అధ్యక్ష. అందుకే ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఎక్కడ ఏ స్కూల్లోకి వెళ్ళినా గోడలు కనపడుతున్నాయి కానీ చాలా వరకు స్కూల్స్కి ప్లాస్టింగ్ కానీ కింద బండలు కానీ డోర్స్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష. ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష. కావున పాఠశాలలు ప్రభుత్వం హాస్టల్ కానీ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. నిధుల మంజూరు ఒక పాఠశాల ఎక్కడ పనులు పూర్తి చేయలేదు అధ్యక్ష. అందుకే ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. కావున పాఠశాలలో ప్రభుత్వం హాస్టల్లో పెండింగ్లో ఉన్న పనులు నిధులు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. మా నియోజకవర్గంలో కొన్ని వసతి గృహాలు కస్తూర్బాయ్ ఎంజీపీ పాఠశాలలో అదనంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారికి కూడా నిధులు త్వరగా మంజూరు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి వారిని కూడా కోరుతున్నాం అధ్యక్ష. కొండయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చీరాల నియోజకవర్గం నుంచి దుర్గంధపూరితమైనటువంటి ప్రవాహం లేనటువంటి కుందేరు డ్రైన్ గురించి మాట్లాడుతున్నాను. అన్ని నదుల్లాగా 1974 ముందు ఈ డ్రైన్ కూడా వర్చూరు నుంచి బాపట్ల నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వరద ద్వారా ఆనాడు రైతాంగం భూములు కోతకు గురవుతున్నాయి, మునిగిపోతున్నాయి అన్న ఉద్దేశంతో అప్పటి ప్రజాప్రతినిధులు అభ్యర్థన మేరకు ఆనాటి గవర్నమెంట్ 2 స్టేట్ కట్టలను నిర్మించి ఆ వచ్చేటువంటి నీళ్ళని డైరెక్ట్గా సముద్రంలోకి పంపించారు. ఎప్పుడైతే నీళ్లు డైరెక్ట్గా వెళ్తున్నాయో ఈ కుందేరు పరివాహక ప్రాంతం 25 కిలోమీటర్లు ఉంది. ఎప్పుడైతే నీళ్లు వెళ్ళట్లేదో ఇటు టౌన్ నుంచి వచ్చే నీళ్లు, పల్లెటూరు నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా అక్కడే ఆగిపోయి జంతు కళేబరాలతో మొత్తం పూర్తిగా ఒక దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అయితే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు 7/11/2011 188 జీవో ఇచ్చి
ఎప్పుడైతే నీళ్ళు ఆగిపోయినాయో ప్రజలందరూ కూడా అక్కడ ఆ భూములను ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయడం కోసం పంచాయతీ సెక్రటరీలకి అధికారాలు ఇచ్చారు. ఇక్కడ దాదాపు 400-500 ఎకరాలు ఈ యొక్క పరివార ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో అప్పుడున్న కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ గారికి మరొక అభ్యర్థన మేరకు దానికి ఒక ఎస్టిమేషన్ వేసేసి 19 మీటర్లు సరిపోతుంది, దీనికి 2 వైపులా రోడ్డు వేసేసి ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే అది 89 కోట్ల ఎస్టిమేషన్ వేశారు, డిపిఆర్ లెవెల్లో ఉంది, అది అలా ఆగిపోయింది. ఈ పరిస్థితిని కానీ చక్కదిద్దగలిగినట్టుగా కానీ అయితే ఇప్పుడు చీరాల ప్రాంతంలో విపరీతమైన మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినాక రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అక్కడ ఏ చిన్న పని చేయాలన్నా కూడా భూమి దొరకట్లేదు. ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి చీరాల్లో కూడా వచ్చింది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం సంబంధిత మంత్రివర్గం దీని మీద కానీ దృష్టి పెడితే ఖచ్చితంగా నాకు ఎంఎస్ఎంఈ పార్కు కూడా అక్కడే ల్యాండ్స్ దొరుకుతాయి. ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు కూడా ఏదో అక్కడ హౌసింగ్ కూడా అవకాశం ఉంది అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీనికి పరిష్కార మార్గం చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. లలిత్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రభుత్వ కోర్టు భవనాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 30 సంవత్సరాల క్రితం భవనాలు అధ్యక్ష. ఎస్కోట కొత్త వలస కోర్టు భవనాలు అధ్యక్ష, ప్రభుత్వ కోర్టు భవనాలు. ఇవి చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ప్రైవేట్ బిల్డింగ్లో ఇప్పటికే ఎస్కోట కోర్టు అనేది నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. కొత్త వలసలోది జడ్జి గారు వారి యొక్క నివాస గృహ బంగ్లాలో నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక గౌరవ మంత్రి గారికి తమ ద్వారా తెలియజేసేది 2 కోర్టు భవనాలు నిధులు మంజూరు చేసి ప్రజలను ఆదుకోమని చెప్పి మరి తమ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెడుతూ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బండారు శ్రావణశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గంలో 2014-2019 మధ్యలో నడిచే ఆర్టీసీ బస్ సర్వీసులు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని బస్ సర్వీసులు ఆపేశారు అధ్యక్ష. కొన్ని బస్సులు టైమింగ్స్ మార్చి నిలిపివేయడం కూడా జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీ దృష్టికి తెస్తున్నాను. ప్రధానంగా మా నియోజకవర్గంలో 4 మండలాలు సింగనమల, నార్పల, బుక్రాయ సముద్రం, గార్లదిన్నె మండలాలు ఉన్నటువంటి ప్రజలకు అవసరాల కోసం అనంతపురానికి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. తిరిగి వెళ్ళేటప్పుడు లాస్ట్ బస్సు ముఖ్యంగా నార్పల మండలానికి 7:30కి సాయంత్రం ఉంది అధ్యక్ష. కానీ ప్రజల అవసరాల రీత్యా లాస్ట్ బస్ 9కి సమయం వరకు ఉంచాలని బస్ సర్వీస్ కోసము కోరుతున్నాం అధ్యక్ష. గతంలో ఇది ఉండింది అధ్యక్ష, ప్రభుత్వం లాస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపేయడం జరిగింది. ముఖ్యంగా హై స్కూల్స్ ఉన్న గ్రామాలకు బస్ ఫెసిలిటీస్ కల్పించాలని మీ ద్వారా మంత్రివర్యులకు